అన్నా, రామలింగం అంటే రాముడి లింగమా? అవునరా, రామలింగం అంటే రాముడి లింగం, భీమలింగం అంటే భీముడి లింగం. అన్నా, మరి బోడిలింగం అంటే? శివుడి లింగం ఊడిపడిపోయిన తర్వాత శివుడికి లింగం లేదు కదా, లింగం లేని శివుడే బోడిలింగం. సోమలింగం, లింగరాజు, నాగలింగం, వెంకటలింగం, జంబులింగం, సత్యలింగం, వీరేశలింగం ఇవన్నీ బూతులు, డైరెక్ట్ బూతులు. నా తాత పేరు, నా పేరు, మా నాయన పేరు, మా అమ్మ పేరు, అన్నదమ్ముల పేరు, మీ అన్నదమ్ముల పేరు, మీ తాత పేరు ఏదైనా సరే భగవద్గీత, భాగవత, రామాయణ గ్రంథాల్లోనే ఉంటది. లుచ్చా బైబిల్లో నీ పేరు లేదు. రేయ్ మాడా, మీ పేర్లు మీ గ్రంథాల్లో కాదురా, మీ దేవుళ్ళ కడ్రాయర్లో ఉన్నాయి. కింద కూర్చొని చూస్తే రాముడి 2 పిర్రలు సమానంగా ఉంటాయట. హనుమంతుడు దేంతో కొలిచాడో, ఎందుకు కొలిచాడో, ఎప్పుడు కొలిచాడో చెప్పండ్రా. రే ఎర్రి కుక్కల్లారా, ఎర్రి బత్తాయిల్లారా, మీ రాముడికి బద్ధకం కదా, పొద్దున్నే హనుమంతుడితో కడిగించుకొని ఉంటాడులే. హనుమంతుడి అంతరంగంలో రాముడు ఉండడం కాదురా, రాముని అంగాన్నే హనుమంతుడు ఎరిగాడు. రాముని ముష్కాలు వేలాడి ఉంటాయి, రాముని ముష్కాలు సమానంగా ఉంటాయి, రాముని పిర్రలు సమానంగా ఉంటాయి. రాముని లింగం నున్నగా ఉంటుంది, రాముని లింగం పొట్టిగా ఉంటుంది. మీరా మమ్మల్ని కామెంట్ చేస్తారు? మా దేవుణ్ణి తిడతారా, మా బైబిల్ని తిడతారా, బూతులు తిడతారా? మీదిరా బూతు పుస్తకం, మీ దేవుళ్ళు బూతులురా, మీ దేవుళ్ళు చేసే పనులు బూతులురా. హనుమ సీతతో, సీతమ్మ నీ కంపెనీ లేక రాముడు మందేయడం మాంసం తినడం మానేశాడని హనుమ చెప్తాడు. అయ్యో రామా, ముక్కా చుక్కా లేవా, రాముడికి ఎంత కష్టం వచ్చిందిరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు లేక కామవసుడై ఒంటి మీద వాళ్ళని ఈగలను కూడా కొట్టుకోవడం లేదు అంటాడు. ఒరే పోరంబోకులు, కామవసుడైన రాముడు ఈగలను కొట్టుకోకుండా మరి ఏం కొట్టుకుంటున్నాడ్రా? బత్తాయిలకు మొగుడొచ్చాడు, బత్తాయమ్మ బత్తాయి.